అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరారు సీనియర్ నేత కేకే. ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి గారు. ఇక కేకే గారి కుమారుడు అదేవిధంగా గద్వాల విజయలక్ష్మి గారి సోదరుడైనటువంటి విప్లవ్ గారు. సార్, ఇప్పుడు పార్టీలో ఎందుకు వీడి కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా మీ సిస్టర్ కానీ మీ ఫాదర్ కానీ కేకే గారు కానీ? నాకు ఇప్పుడు దానికి పర్టికులర్ రీజన్ చెప్పాలని ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కేకే గారు, మీరు ఈ పొజిషన్లో కేకే గారు ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పవర్. ఆయన చూసినంత పవర్ మన స్టేట్లో ఎవరు చూడలేదు. ఇవాళ మీరు కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉండి ఎవరుండి, ఆయన చూసినంత పవర్ అయినా హీఈస్ నాట్ అ పొలిటీషియన్, హీఈస్ అ స్టేట్మెన్. అంటే ఆయన పొలిటీషియన్ కూడా చాలా పెద్ద మనిషి. సో ఆయన పవర్కి పోస్ట్లకి పోయిందని మాత్రం అది లేదు. ఆయన ఐడియాలజీస్ ఇన్ని రోజులు ఉండే, ఆయన ఎన్ని రోజులు నాకు మాత్రం చాలా సాడ్ అనిపిస్తుంది. మనం ఇవాళ పార్టీలో ఈ టైంకి మనకు రిక్వైర్డ్, అంత పెద్ద మనిషి మనకు రిక్వైర్డ్, అంత పెద్ద స్టేట్మెంట్ మనకు రిక్వైర్డ్. కానీ ఈ టైంకి ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారో నాకు కూడా చాలా, అది నాతో పర్సనల్గా డిస్కస్ చేయలేదు. కానీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ దట్ ఈ టైంకి ఆయన వెళ్ళిండని. కానీ ఆయన ఏ పవర్కి పోస్ట్కి వెళ్ళే టైప్ ఆఫ్ మనిషి కాదు. ఎందుకంటే ఆయన చాలా చూసేశారు ఈ పోస్టులు, ఈ 85 ఇయర్స్లో ఇంకా పోస్ట్ చూసే అది కాదు. ఐ థింక్ లవ్ ఫర్ డాటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీస్ గాన్. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క రక్తం నరనరాన ఉండేటువంటి కేకే గారు నాడు బీఆర్ఎస్ పార్టీలోకి అంటే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు దాన్ని కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీరు ఆహ్వానించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నప్పుడు ఆయన రక్తం అంతా కూడా కాంగ్రెస్లో ఉంటుంది, కాంగ్రెస్లోనే చనిపోతానని కూడా మొన్న కూడా చెప్పారు. సో ఈ తరుణంలో మీరు కుమారుడి కింద మీరు ఆయనతో విభేదించడానికి ప్రధాన ఎందుకు నేను ఒకటి చెప్తాను. ఆ రోజు కాంగ్రెస్ని 50 ఇయర్స్ కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్కి వచ్చారంటే ఒక ఎజెండా పైన వచ్చారు. ఆ రోజు తెలంగాణ మూమెంట్ కోసము, తెలంగాణ కోసం ఆ మూమెంట్లో బట్ కాంగ్రెస్ ఈజ్ నాట్ డూయింగ్ వాట్ టీ కాంగ్రెస్ ఉండే ఆయన ఎంత ఫైట్ చేశారో ఎంపీస్ ఇవాళ చెప్పారు. ఎంపీ దాకా ఎంత ఫైట్ చేశారో దానికి అది రెస్పాన్స్ రాలేదు కాంగ్రెస్ నుంచి, దానికి ఫలితం కనిపించలే ఆయనకి కాంగ్రెస్లో ఉండి. ఆ రోజు అనుకున్నారు టీఆర్ఎస్కి వస్తే ఫలితం ఉంది, ఆ ఫలితం నిజంగా చూపించింది. వాళ్ళు కాంగ్రెస్కి వచ్చినాక ఆ ఫలితం చూపించింది. వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన ఈ పార్టీలో జాయిన్ తర్వాత ఫలితం చూపించింది. ఆ ఫలితం కోసమే వచ్చారు. వచ్చినాక 10 ఇయర్స్ డెవలప్ చేశారు. ఆ రోజు ఆయన వచ్చిన కారణం దీనికోసం వచ్చారు, బికాజ్ ఆఫ్ దీనికోసం ఉద్యమం కోసం వచ్చారు, తెలంగాణ కోసం వచ్చారు. ఇవాళ వాపస్ వెళ్ళినాక అక్కడ అంత నాకేం కనిపించట్లేదు. ఆ రోజు వచ్చినంటే నేను ఎందుకు అంటున్నా 56 ఇయర్స్ ఉండొచ్చు అక్కడ. కానీ ఆ మూమెంట్ నా పేరు విప్లవ్ కుమార్ పెట్టుండి, బికాజ్ ఐ వాజ్ బోర్న్ ఇన్ 1969. సో ఆయనకు తెలంగాణ అంటే అంత స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆయన ఆ రోజు వచ్చింది ఉట్టి తెలంగాణ కోసం వచ్చారు. సో కాబట్టి ఆ రోజు వచ్చింది నేను డెఫినెట్లీ ఆయన సపోర్ట్ చేస్తాను. ఈ రోజు వెళ్ళింది నాకు కొంచెం బాధేస్తుంది. అయితే ఇప్పుడు పార్టీ పరంగా మాట్లాడిన మీరు ఇప్పుడు కేకే గారి మీద కానీ గద్వాల విజయలక్ష్మి మీ సోదరు అదేవిధంగా తండ్రి గారు వాళ్ళ పదవులు విడిచిపెట్టాలని కూడా మీరు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు రాజీనామా చేయకపోతే మీరు కూడా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నారా వాళ్ళు అనర్హత వేటు వేయాలని కానీ ఇంకోటి కానీ? ఇప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ చూస్తే, నేను ఒక 10 మినిట్స్ కింద కేశవరావు గారు మా ఫాదర్ గారు ప్రెస్ మీట్ చూశాను. ఆయన చెప్పారు ఫర్ మీ హీ నోస్ లీగలీ అండ్ పాలిటిక్స్ ఫ్రమ్ 60 ఇయర్స్. హీ టోల్డ్ ఐ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు రిజైన్ అని క్లియర్గా చెప్పారు. దాని తర్వాత ఇట్ ఈస్ ద డిసిషన్. పార్లమెంట్లో ఒక రూల్ ఉంది, రాజ్యసభలో ఒక రూల్ ఉంది. మనం పార్టీలో మనం ఇది రిజైన్ చేయాలా, లేదా పార్టీ సస్పెండ్ చేసి హీ విల్ బీ ఎన్ ఎంపీ. సస్పెండ్ చేస్తే ఎంపీ పోదు, ఒక పార్టీ సస్పెండ్ చేసి ఎంపీ పోదు. ఆయన కూడా రిజైన్, బట్ ఆయన అన్నారు మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను రిజైన్ చేస్తాను ఆయన క్లియర్గా చెప్పారు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. అంటే మీ సోదరి గద్వాల విజయలక్ష్మి గారు ఆమె ఎందుకు పార్టీ అంటే ఫాదరు వెళ్ళారు కాబట్టి ఆమెకు వారసరాలుగా వచ్చినటువంటి మేయర్ గారు కూడా వెళ్ళారు. కానీ కుమారుడిగా ఉన్నటువంటి మీరు వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు, మీ సోదరి మేయర్ గారు ఎందుకు వెళ్ళారు గద్వాల విజయలక్ష్మి? నేను ఫాదర్ వెళ్తుంది కాబట్టి మేయర్ వెళ్ళినో నేను ఏమీ అనుకోవట్లేదు. అసలు స్టార్ట్ అయింది మేయర్ నుంచి స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. అకార్డింగ్ టు మీ నేను ఫాదర్ తింటాను, మేయర్ కోసం స్టార్ట్ అయిందని, మేయర్తో స్టార్ట్ అయిందని అకార్డింగ్ టు మై థాట్. అండ్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. నన్ను ఎప్పుడు కూర్చోబెట్టి మనం పార్టీ చేంజ్ చేద్దామని ఎప్పుడు డిస్కషన్ అవ్వలేదు. సో నాతో ఎప్పుడు డిస్కషన్ మేయర్ గారి గురించే మీ ఫాదర్ వెళ్ళినట్టు చెప్తున్నారు కదా, అంటే మేయర్ పదవికి భవిష్యత్తులో డేంజరస్ అకార్డింగ్ నేను నాకు తెలుసు, నేను ఐఎమ్ లా స్టూడెంట్, నాకు కాన్స్టిట్యూషన్ తెలుసు, అన్ని తెలుసు. మేయర్ పదవికి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మేయర్కి ఇప్పుడు ఏంటంటే 4 ఇయర్స్ మటుకైతే 4 ఇయర్స్ మటుకు దే కాంట్ కీప్ ఎనీ నో కాన్ఫిడెన్స్. 4 ఇయర్స్ తర్వాత కూడా 50% పీపుల్ నో కాన్ఫిడెన్స్ పెట్టాలా, 2/3 మంది అటెండ్ చేయాలా ఓటింగ్. సో మనకి ఎప్పుడు ఏమి లేదు. దట్ ఈస్ సంథింగ్ ఇన్ అవర్ మైండ్, బట్ దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ మనకి మేయర్ పదవికి ఏమైనా ప్రాబ్లం ఉంది అని. దట్ ఈస్ టు పుట్ డెవలప్మెంట్ కోసమే అని దట్ ఈస్ టు పుట్ అండి. ఫైనల్గా ఒకటి, ఈ పొలిటీషియన్ మైండ్ సెట్ ఎప్పుడైనా చేంజ్ అయిపోవచ్చు. ఇన్ కేసు మీ ఇద్దరు మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో రమ్మంటే ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు రమ్మంటే ఇది బెస్ట్ పొజిషన్ కదా పోవాలంటే. నాకు 5 ఇయర్స్ ఉంటుంది, నేను లాస్ట్కి 1 ఇయర్ ఎందుకు వెళ్తా? వెళ్తే ఇప్పుడు వెళ్ళగలుగుతుండే.
లేదండి ఒకరు వెళ్ళేది ఉంటే నేను ఫస్ట్ డే అందరు కలిసి పూర్తి ఫ్యామిలీ కలిసి వెళ్తే కూడా వాళ్ళు హ్యాపీ ఉంటారు, మేము హ్యాపీ ఉంటాం కదా. నాకు లేదు, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, నాకు కేసీఆర్ గారి దానిపైన చాలా నమ్మకం ఉంది కాబట్టి నేను ఉంటున్నాను. నేను వచ్చాను, నాకు రికగ్నిషన్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ రోజుకే. నేను ముందు కాంగ్రెస్లో ఉండే టీ కాంగ్రెస్లో కొట్టాడినాము, మాతో వేరే వాళ్ళు ఉండే వెళ్ళినాం, కానీ నాకు ఇక్కడికి వచ్చినాక ఒక రికగ్నిషన్ ఉంది. ఐ లైక్ ద లీడర్షిప్ ఆఫ్ కేసీఆర్ గారు, దట్స్ ఐఎమ్ విత్ కేసీఆర్ గారు. నాకు తెలంగాణ అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండే, ఐ స్టేట్ బ్యాక్, దట్ ఈస్ ద థింగ్ అండి. థ్యాంక్ యూ. తనకు ఇద్దరు కుటుంబ సభ్యులు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదంటున్నారు ఇటు విప్లవ్ కుమార్. అదేవిధంగా ఇక కేవలం మేయర్ పదవి కోసమే మేయర్గా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తికి తన తండ్రి కేకే కూడా తోడయ్యారని చెప్పని విప్లవ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్.